స్టార్ హీరోల సినిమాలు మధ్యలో ఆగిపోవడం అన్నది చాలా రేర్. ఎంతో బలమైన కారణాలు ఉంటే తప్ప మధ్యలో ఆగిపోవడం అన్నది జరగదు. కారణాల విషయానికి వస్తే రకరకాలుగా ఉంటాయి. క్రియేటివ్ డిఫరెన్స్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. ప్రధానంగా ఈ రెండు కారణాలతో ప్రాజెక్టులు బ్రేక్ అవుతుంటాయి. ఆ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొరటాల శివ ప్రాజెక్టు మాత్రం ప్రారంభోత్సవం అనంతరం ఆగిపోయింది. ఆ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కాకపోవడంతో నష్టాల నుంచి బయటపడింది. లేదంటే నిర్మాతకి భారీ నష్టం తప్పేది కాదు. తాజాగా మరికొన్ని కాంబినేషన్లు ప్రారంభోత్సవానికి కూడా ఛాన్స్ లేకుండా ముందుగానే ఓ మాట అనేసుకొని ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. నేచురల్ స్టార్ నాని కథానాయకుడుగా, బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఎల్లమ్మ కథ శ్రీకాంత్ ఓదెల నానికి చెప్పిన కథ సమీపంగా ఉండడంతో వేణు ప్రాజెక్ట్ ని ఆపేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే వేణు మరో కథతో నానిని ఒప్పించాల్సి ఉంటుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోవడానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. బన్నీకి స్టోరీ నచ్చలేదని, అట్లీ భారీగా పారితోషికం డిమాండ్ చేశాడని, బాలీవుడ్ హీరోల రాజకీయాలు ఉన్నాయని ఇలా కొన్ని కారణాలు వైరల్ అవుతున్నాయి. అందులో స్పష్టత రావాల్సి ఉంది. అలాగే రవితేజ, గోపీచంద్ మాలినేని కూడా ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బడ్జెట్ కారణంగా ఆగిపోయిందంటున్నారు. వరుస వైఫల్యాలలో ఉన్న రవితేజపై ఇప్పుడంతా బడ్జెట్ పెడితే నష్టమని భావించిన నిర్మాత వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే సాయి ధరమ్ తేజ్, సంపత్ నందీల సినిమా గాంజా శంకర్ కూడా బడ్జెట్ కారణంగా ఆగిపోయిందని ఇప్పటికే ప్రచారాలలో ఉంది. మొదలై ఆగిపోవడం కంటే ముందే రద్దవడం అన్నది కూడా మంచి విషయమే.